అలాంటి టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా సైలెంట్గా పనిచేశారు. ఎవరు వాళ్ళ గొప్పలు కానీ వాళ్ళకి గుర్తింపు కోసం ప్రయత్నం చేయలేదు. అలాంటి వాళ్ళందరూ ఈ సినిమా కలిసికట్టుగా పనిచేశారు. ఈ రోజున ఎలాగైతే మేమందరం కలిసికట్టుగా నిలబడి ఒకటై ఉన్నామో, ఈ సినిమా చేసే ప్రయత్నం అందరూ అదే విధంగా కలిసికట్టుకుని ఐకమత్యంతో ప్రతి ఒక్కళ్ళు వాల్టర్ వేరియా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని ఒకే ఒక లక్ష్యంతో పనిచేశాం. అలాగే ముఖ్యంగా స్క్రిప్ట్ సంబంధించి కోన వెంకట్, అలాగే చక్రి గారు, ఇంకా మిగతా పేర్లు, అలాగే మోహన్ గారు అండ్ వినీత్ గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ తెర వెనుక నిశ్శబ్దంగా ఉన్నారు. వీళ్ళందరూ ఈ నిశ్శబ్ద సైనికులు అందరూ కలిసికట్టుగా ఈ దీన్ని మరో లెవెల్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చారు. ఒక కమర్షియల్ సినిమాలో ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలో, ఏ అంశాలు పొందుపరచాలో అన్ని అంశాలు ఉంటూనే మళ్ళీ అవి వ్యత్యాసంగా చూపించారు. ప్రతి పావు గంటకి ప్రతి 10 నిమిషాలకి ఒక హై ఇస్తూనే ఉన్నారు. ఏ సీను కూడా మనం ఊహించాం ఇది ఇలా జరుగుతుందంటే ఇంకోలా జరుగుతుంది, ఇది ఇలా ఉంటుంది అనుకుంటే కాదు మరోలా ఉంటుంది. అన్నీ అనూహ్యంగా ఉంటాయి. అనూహ్యంగా ఉన్నవి థ్రిల్ ఇచ్చే విధంగా ఉంటుంది. వావ్ అని ఇలా ఉంటుంది. సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తారు తప్ప ఎప్పుడైనా కామెడీకి పగలబడి వెనక వెళ్తారేమో కానీ బట్ ప్రతిదీ సీట్ ఎడ్జ్లో చూస్తారు. దానికి కారణం ఈ ఆల్ యంగ్స్టర్స్ రైటర్స్. వీళ్ళందరికీ కోన వెంకట గారికి, మోహన్ గారికి, చక్రి గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇంతమంది మా బాబీ ఒక్కడు నిలబెట్టి వాళ్ళందరితో పని రాబట్టించి తన పనితనాన్ని చూపించాడు. వీళ్ళందరికీ సమిష్టి కృషితోటి రేపు పొద్దున ప్రొడ్యూసర్స్కి డబ్బులు మిగులుతాయి, నాకు కీర్తి మిగులుతుంది, వాళ్ళందరికీ లాంగ్ లైఫ్ మిగులుతుంది, మరెంతో భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా తర్వాత ఒక్క మాట చెప్పగలను, అన్నీ తానే చేసినటువంటి డైరెక్టర్ బాబీ స్టార్ డైరెక్టర్ అవ్వటం అన్నది ఎంతో దూరం లేదు. ఈ సినిమా తర్వాత హీ విల్ బికమ్ ఏ స్టార్ డైరెక్టర్. వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే గతించారు. వాళ్ళ నాన్నగారు ఎక్కడో పయనించి, నేను అనుకుంటాను వారి ఆత్మ ఇక్కడే ఉంటుందని. తన బిడ్డ యొక్క సక్సెస్, తను ఆరాధించే ఒక హీరోతోటి ఈరోజు ఇంత పెద్ద సినిమా తీస్తున్నాడు. ఇంత పెద్ద గొప్పగా జరుగుతుంది. విశాఖపట్నంలో ఇన్ని వేల మంది వచ్చి చూస్తున్నారు. ఇది తను చూస్తుంటాడు. ఆయన ఆశీస్సులు ఉంటాయి, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. తన కొడుకుకు సూపర్ డైరెక్టర్ అవడానికి, ఒక స్టార్ డైరెక్టర్ అవడానికి ఇది శ్రీకారం చుట్టినటువంటి వేదిక. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నాన్నగారు నేను తలుచుకుంటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. చాలా సంతోషం. అండ్ దెన్ ఇక్కడ ఈ రోజున ఇంత హాయిగా జరుగుతున్నందుకు ప్రధానమైన కారణం బీచ్లో పెట్టుంటే కనుక బీచ్ పోటెత్తునప్పుడు అక్కడ చాలా కష్టమైపోయేది. అలాంటి సిపి గారి, శ్రీకాంత్ గారి సలహా మేరకు మనం ఇక్కడ షిఫ్ట్ అవడం అనేది చాలా మంచిదయ్యింది. అందులో ఇంత హాయిగా సజావుగా సాగింది. దానికి ప్రతి చోట మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ మనకి చక్కటి సహకారం అందించారు. ఇలా సహకారం అందించిన పోలీసు శాఖకు, వారి అధికారులకు, సిపి గారికి, కమిషనర్ గారికి, అలాగే డీజీపీ గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా కొన్ని ప్రత్యేక ఆర్డర్స్ వచ్చినాయంట, వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ ఈ వైజాగ్ వస్తాను. ఈసారి వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవడం కోసం వస్తానేమో, ఇక నివాసం చూడగం. తర్వాత ఈ ప్రోగ్రాం ఇంత షార్ట్ టైంలో జరగదు. ఈ మార్పులు చేర్పుల్లో స్థలాలు, వెన్యూలు మారిపోవడంలో ఇక్కడ జరగదు అని అనుకున్న దానికి జరిగేలా చేస్తామంటూ ఛాలెంజ్గా తీసుకున్న యువి వెంకట్ గారికి, వారి స్టాఫ్కి, వాళ్ళ కింద పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, నువ్వు తెలుసు నాకు భువన్, వీళ్ళందరూ కూడా అత్యధికంగా ఎలాంటి వార్ ఫుటింగ్లో ఇది ఏర్పాటు చేసి ఇంత కళ్ళు విందుగా చేశారు. మంచి పసందుగా జరిగింది. అండ్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 13వ తారీఖున పూనకాలు లోడింగ్. డోంట్ స్టాప్ సీయింగ్, గో ఆన్ సీయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.